వెల్కమ్ టు సాస్ టీవీ. నేను విర్హాన్. ప్రజెంట్ ఏదైతే ఇంటర్నేషనల్ ఇష్యూ లడ్డు వివాదం ఏదైతే ఉందో దాని మీద మాట్లాడడానికి మనతో నెల్లూరు సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు మనతో ఉన్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. అన్న, ఏదైతే ఇప్పుడు ఇష్యూ మీకు తెలుసు, జనసేన దీని మీద తీవ్రంగా పోరాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ తీవ్రంగా పోరాడుతున్నారు. అసలు ఏంది ఈ లడ్డు విషయం? నిజమేనా? అంటే దీంట్లో కల్తీ జరిగిన మాట ఫస్ట్ మీ వర్షన్ చెప్పండి, ఇది నిజమేనా? ఖచ్చితంగా అండి. ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులను బట్టి మనకి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏ విధంగా మనల్ని పరిపాలించిందో, కనీసం మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఈ దేశ ప్రజలు కానీ సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలవేల్పుగా కొలుచుకుంటారు. ఆయన ప్రసాదంలోనే కల్తీ జరగడం అనేది నిజంగా మనం చెప్పుకునే దానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనల్ని ఎవరైతే కాపాడుతున్నాడో ఆ దేవుడి ప్రసాదంలో సైతం కల్తీలు జరిగే విధంగా ఈ పోయిన ప్రభుత్వం ఏ విధంగా అయితే తీసుకుందో, దీని మీద ఇప్పుడు ఉన్న ప్రపంచాలన్నీ బయటికి తీసి దాంట్లో జరిగిన తప్పులన్నీ తీసుకుంటే ఒకంత నిజంగా బాధతో చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులుగా ఉందండి. దీన్ని మళ్ళా పునరావృతం కాకుండా ఎటువంటి జరగకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరోపక్క తీసుకుంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈరోజు ఆయన ప్రాయశ్చిత్త దీక్షను కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే తప్పు మేము చేయకపోయినా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లోనే మనకి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఆయన్ని మనం ఆ రాష్ట్రంలో ఒక ప్రజలుగా ఉన్నా కానీ మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనకి తప్పు జరిగింది కాబట్టి ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకునే దిశగా పవన్ కళ్యాణ్ గారే ఒక అడుగు వేసుకుని 11 రోజులు దీక్ష చేపట్టారు. ఈరోజు ఆ దీక్ష కూడా ఈ రోజుతో దగ్గర 8 రోజులు 9 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష విజయవంతం కావాలని చెప్పి ప్రతి ఒక్క పార్టీ శ్రేణులు కానీ ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కానీ ఈరోజు ముందరకు రావడం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మాకు జనసేన పార్టీ నాయకులే కాకుండా సామాన్యులు కూడా ఈరోజు ఈ దీక్షకు మద్దతు తెలపడం నిజంగా వాళ్ళకున్న అంకిత భావం, దేవుని మీద ఉన్న భక్తి, ఈరోజు జరిగిన తప్పుల మీద వాళ్ళు చూపిస్తున్న ఆగ్రహం అనేది మనం చూసుకోవచ్చండి. ఏదైతే ఈ ఇష్యూ అంటే ఒక ధర్మానికి సంబంధించిందా లేదంటే కేవలం ఒక మతానికి సంబంధించిందేనా? ఇది ఖచ్చితంగా ధర్మానికి సంబంధించిందనే అండి. ఎందుకంటే ఈరోజు హిందూ మతం మీద వెంకటేశ్వర స్వామి మీద జరిగింది కాబట్టి ఇది ఇప్పుడు మీరు ఈ ప్రశ్న వేస్తున్నారు. అదే ఖచ్చితంగా ముస్లిమ్స్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, అదేవిధంగా మన క్రైస్తవ సోదరులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది ముందర ఉంటుంది 100%. కాకపోతే ఈరోజు హిందూ మతానికి ఒక ఇబ్బందికర వాతావరణం కలిగినప్పుడు ఈ విధంగా పోతుంది అనుకో. ఇప్పుడు ఈ ఇష్యూ యాక్చువల్గా ఒక రాష్ట్రానికి సంబంధించిందో లేకుంటే ఒక దేశానికి సంబంధించి కూడా కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇతర దేశాల నుంచి కూడా తిరుమలకి భక్తులు వస్తుంటారు, అంటే క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు. సో ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అనుకోవచ్చు దీన్ని. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వాటికన్ సిటీలో చర్చ్ తర్వాత అత్యంత ఎక్కువ మంది జనాభా కానీ ఎక్కువ మంది సందర్శకులు కానీ వచ్చి దేవుడితో అంకిత భావంతో, ఒక భక్తితో, ఒక భయంతో ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని వెళ్తారండి. అటువంటి దాని మీద కూడా మనం ఇచ్చేయడం అనేది నిజంగా ఒకంత బాధాకరంగానే ఉందండి. సో అలాంటి ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, అలాంటి ఒక ఇష్యూ కాబట్టి రీసెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. నేను క్రిస్టియన్ కాబట్టి నాకు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు, సో అందుకని నేను తిరుమలకి వెళ్ళలేకపోయాను, తిరుపతికి వెళ్ళలేదు అని చెప్పి అని అన్నారు. సో ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి డిక్లరేషన్ ఫాము ఇలాంటి ఈ లైన్స్ పెట్టి తిరుమలకి పంపించలేదు అనేది ఆయన వ్యాఖ్య. సో సామాన్యుడికి మరి ఎలా ఉంటుంది? అదేం లేదండి. ఖచ్చితంగా ఈరోజు అయితే చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి రాకుండా ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ ఆయన కాలం వెళ్ళదీస్తున్నారే తప్ప, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన పెద్ద పెద్ద సెట్లు ఇంటి బయట వేసుకున్నాడే కానీ, తిరుమల సెట్ కూడా ఇంటి బయట వేసుకున్నాడే కానీ, తిరుమల గుడికి వచ్చిన ఇది చాలా తక్కువ సార్లు, 2-3 సార్లు ఏమో తిరుమల దర్శనానికి వచ్చారు. ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ నడవడానికి, ఇంత పెద్ద ఇష్యూ జరగడానికి కారకులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు క్షమించే పరిస్థితుల్లో లేరండి. ఈరోజు అతను బయటకు వస్తే ఎక్కడ చిత్కారం పొందుతాడో, బయట ప్రజలు ఏ విధంగా అతను అసహించుకుంటున్నారో అతను తెలుసుకొని అతను రాకుండా ప్రభుత్వాల మీద వేసి ఇటువంటి డిక్లరేషన్ ఫామ్ అనేది అది ఈరోజు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన నిబంధన కాదు. యాక్చువల్గా ఇది నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల పైనుంచి డిక్లరేషన్ అనేది సంతకం పెట్టచ్చు. చాలామంది ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే నాకు తెలిసి 2013, 2012లో సోనియా గాంధీ గారు అప్పుడు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. మీకు తెలిసిన కూడా సోనియా గాంధీ గారి దర్శనానికి వచ్చిన డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టి తిరుమలేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అది
సాధారణంగా జరిగే ప్రొసీజర్ అది. అది దాన్ని భూతద్దం పెట్టుకొని దీనికి వాడుకోవడం అనేది అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందండి. ఇటీవల కాలంలో మొత్తం కూడా అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనుకోవచ్చు కరెక్ట్గా, ఈ మతపరమైన విద్వేషాలు కానీ దాడులు లేకపోతే ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ మన జరిగిన జానీమాష్ ఇష్యూ కూడా ఒక రకంగా అది మతపరంగానే తీసుకెళ్ళారు, లవ్ జిహాద్ విషయంలో తీసుకెళ్లారు తప్ప వాళ్ళు పర్సనల్ సంథింగ్ అతను ఏదో లవ్ చేసాడు ఈ ప్యాటర్న్లో తీసుకెళ్లారు. టోటల్గా లవ్ జిహాద్ అంటే ఒక మతపరమైన వర్షన్గా తీసుకెళ్లారు. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే వాంటెడ్గా జనసేనని టార్గెట్ చేస్తున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారా? ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఆదరణ, ప్రజల్లో ఆయనకి లభిస్తున్న గౌరవం చూసి, అదేవిధంగా ఏదైతే గత 100 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో ఆయన పరిధిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏ విధంగా ఆయన్ని నిందించాలో తెలియక ఇటువంటి జరుపుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో 1940s రాజకీయాలు ఇంకా చేయాలనుకుంటే ఇవన్నీ జరగవండి. ఎందుకంటే ప్రజలు ఖచ్చితమైన నిర్ణయాలు ఇప్పుడు ప్రకటించే దిశగా ఉన్నారు. ఎందుకంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయిన వైఎస్ఆర్సీపీ ఈరోజు మతి భ్రమించి ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతుంది తప్ప అంతకు మించి అది ఎవరు పట్టించుకోవట్లేదు. మీ మీడియా వాళ్ళు దాన్ని హైలైట్ చేయడం తప్ప ఇంకెవరు పట్టించుకోవట్లేదు అంటే దాన్ని అసలు పట్టించుకొని వాళ్ళు పట్టుకొని పోతూ ఉన్నారు. యాక్చువల్గా ఇంకొక 6 నెలలు పోతే మాట్లాడేవాడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఒక్కొక్కరుగా ఆ పార్టీలోంచి ఒక్కొక్కరు వచ్చేయడం కూడా జరుగుతుంది, బయటకు వచ్చేస్తున్నారు ఆ పార్టీ నుంచి కూడా. కొన్ని రోజులు పోతే మాట్లాడేదానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడండి. సో ఇంకో లాస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జనసేన ఏదైతే ఈ యాక్టివిటీస్ అంటే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఒక ధర్మం పట్ల ఆయన నిలబడటం ఇవన్నీ కూడా అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ జనసేన పార్టీ బీజేపీ అనేది కింద కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు. ఆ వీడియోస్ కింద కానీ లేదా సోషల్ మీడియా కొన్ని రీల్స్లు కానీ జనసేన బీజేపీ అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇవన్నీ ఫాల్స్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా మా సిద్ధాంతాల్లో చూసుకుంటే మీరు సిద్ధాంతాలు చదవండి. జనసేన పార్టీ పాటించే 7 సిద్ధాంతాలు మేము గత 10 సంవత్సరాల నుంచి జనాల్లోకి ఏ విధంగా అయితే వెళ్ళామో ఇప్పటికీ అదే సిద్ధాంతాల్లో ఉన్నాం. మాకు మతం కులం అనేది మీరు చూసుకున్నట్లయితే మాకు ఒక్క జనసేన పార్టీలోనే మీకు బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ ఏంటి ఉండవు, సింగిల్ ప్యానల్ ఉంటుందండి. ఎందుకంటే మేమంతా మాకు మతాలు కులాలు సంబంధం లేదు. మేమంతా రాజకీయంగా ఈ రాష్ట్రాన్ని మెరుగుపరచాలనే పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం పనిచేస్తున్నాం తప్ప ఇటువంటివన్నీ ఎవరో గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రలోభాలు అంతకుమించి ఇంకేం లేదండి. సో జనసేన అందరిపక్షం నిలబడుతుంది. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరైనా సరే, సిక్కులు సంబంధించి ఎలాంటి వర్గానికైనా జనసేన నిలబడుతుందంటారా? ప్రతి ఒక్కరికి అండగా జనసేన పార్టీ ఉంటుంది. మీరు అదేవిధంగా చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీలో కూడా ఖచ్చితంగా ప్రతి కులానికి మీరు కులానికి అంటగట్టద్దండి. ఎందుకంటే ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో వీటిలో కామెంట్స్లో తప్ప మిగతా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము తీసుకున్న 3 కూటమి పార్టీలు 3 పార్టీలు అందరివి. మేము 3 మతాలని గౌరవిస్తాం, మా మతాన్ని ప్రేమిస్తాం, పక్క మతాన్ని గౌరవిస్తాం అనే నినాదంతోనే మా నాయకుడు మాకు నేర్పించిన ఇదండి ఇది. మేము ఖచ్చితంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాటు చేసుకోం. మేము 100% మాది మతతత్వ పార్టీ కాదు. మాది ఖచ్చితంగా రాజకీయ పరంగా మేము అన్ని కులాలని అన్ని మతాలని మేము ఒకే విధంగా చూస్తాం. ఈరోజు ఒక మతానికి ఇబ్బంది వస్తే మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే చేశారో రేపు వేరే మతంలో ఇబ్బంది వచ్చినా కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ముందరికి వెళ్తారండి. ఇప్పుడు ఓవరాల్గా ఈ లడ్డు విషయం అంటే క్లియర్ అయితే ఎవరు చేశారు అనేది మాత్రం క్లియర్ అయితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పార్టీ పరంగా కావచ్చు లేకుంటే గవర్నమెంట్ పరంగా కావచ్చు, ఎలా తీసుకోబోతున్నారు? ఎలాంటి చర్యలు ఉంటాయి? ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రం మనం ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారమే మేము అందరం దాన్ని కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా. కాకపోతే మేము అందరం చేస్తున్న ఒకటే డిమాండ్, అత్యంత ప్రీతికరమైన ప్రీతిపాత్రమైన లడ్డు. ఎందుకంటే మనం ఇప్పుడు తిరుమలకు పోయి వస్తే కూడా మన పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ మీరు కానీ కనిపించినా కానీ లడ్డేదయ్యా అని అడతాం. అటువంటి లడ్డుని అపవిత్రం చేశారు. అటువంటి వారికి ఎటువంటి శిక్ష విధిస్తుంది అనేది మనం రాబోయే దాన్ని బట్టి చూద్దాం. సో ఇలాంటి ఎక్కడ కూడా పునరావృతం చేయకుండా చూసుకుంటామని ఏ మతానికైనా ఏ కులానికైనా అంటే కులంతో అంటకట్టవుతుంది. ఇది ధర్మం కోసం, అది ఏ ధర్మమైనా, హిందూ మతమైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎలాంటి ధర్మానికైనా పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి సుజయ్ బాబు మనతో అంటున్నారు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ రిహాన్ సైనింగ్ ఆఫ్.